ప్రైజ్ ద లార్డ్. నేను మీ అమూల్య శుభాకర్. మిమ్మల్ని అందరినీ జీసస్ టెంపుల్ మినిస్ట్రీస్కి ఆహ్వానిస్తున్నాను. హల్లెలూయా. ఈరోజు మనం చూడబోతున్న వాక్యం ఏంటి మనం చూసినట్లయితే కీర్తనలు 84వ కీర్తన 4వ వచనం. నీ మందిరమునందు నివసించువారు ధన్యులు. హల్లెలూయా. ఏమని వాగ్దానం చేస్తున్నాడండి దేవుడు ఈరోజు మనతో? ఆయన మందిరంలో నివసించువారట ధన్యులండి. నిజమే. ఈరోజు పిలువబడ్డవారు అనేకులు, కానీ ఏర్పరచబడ్డ వాళ్ళు కొందరే అంటున్నారు. ఆ ఏర్పరచబడ్డ వాళ్ళు మాత్రమే దేవుని సన్నిధిలో కూర్చోగలుగుతున్నారండి. చాలామంది దేవుడి దగ్గరికి వస్తారు, దేవుడు ఎరుగుతుంటారు, కానీ ఏదో ఒక సందర్భాన ఏదో ఒక కారణాలు చెప్పేసి వాళ్ళు ఏంటంటే దేవుని విడిచిపెట్టి వెళ్ళిపోతూ ఉంటారు. లేక విశ్వాసాన్ని తగ్గించుకుంటూ ఉంటారు. లేకపోతే వాళ్ళలోకి ఏదో ఒక ఇబ్బంది కలగటం వల్ల దేవుడికి దగ్గరగా ఉండలేకపోతూ ఉంటారు. నిత్యము వాళ్ళు దేవుడితో పాటు వాళ్ళు సహవాసం చేయలేకపోతూ ఉంటారు. కానీ ఎల్లప్పుడూ మనం ఆయన సన్నిధిలో కూర్చొని ఆయన్ని ప్రార్థిస్తూ ఉంటామా, మనం ధన్యులమటండి. దావీదు మహారాజు అదే అంటారు, ప్రభా ఎలాంటి కష్టానైనా నాకు ఇచ్చినా పర్లేదు, ఏమైనా నువ్వు చేసినా పర్లేదు, కానీ నీ సన్నిధి నుంచి మాత్రం నన్ను త్రోసివేయకు అని చెప్తారండి. అవును, ఈరోజు చాలామంది ఈ లోకంలో ఉన్న వారందరూ ఏమనుకుంటూ ఉంటారని మనం చూసినట్లయితే, ఈ లోకంలో ఉన్నవారు పెద్ద పెద్ద బిల్డింగ్లో పెద్ద పెద్ద బంగ్లాల్లో నివసిస్తేనే వాళ్ళు ధన్యులు, వాళ్ళ దగ్గర ఈ లోక సంబంధికమైనవన్నీ కూడా వాళ్ళ దగ్గర ఉంటే వీళ్ళు ఎంత అదృష్టవంతులు, అంటే వీళ్ళు ఎంత ధన్యులో, దేవుడు వీళ్ళకి ఇంత ఆశీర్వాదాన్ని ఇచ్చారనుకుంటూ ఉంటారు. నిజంగా చెప్పాలంటే ఈ లోకంలో ఉన్న ధనము కానివచ్చు, ఈ వెండి బంగారాలు కావచ్చు, ఇల్లు వాకిళ్ళు కావచ్చు, ఏవి కూడాట మనకి ఆశీర్వాదంగా కాదటండి. దేవుడి సన్నిధిలో మనం ఉన్నప్పుడు మాత్రమే మనకి నిజమైన ఆశీర్వాదం కలుగుతుందట. ఆయనతో మనం ఎప్పుడైతే సహవాసం చేస్తామో, ఆయనతో పాటు మనం ఎప్పుడైతే జీవిస్తామో, అదే నిజమైన ధన్యత మనకి. అవును, ఈ లోకంలో ఎన్ని ఉన్నా ఏది లేకపోయినా సరే మనకి యేసుక్రీస్తు వారు మనతో ఉన్నారు అంటే చాలండి. మనం నిజంగా ధన్యులమై మనం జీవించగలుగుతాం. ఆయన సన్నిధిలో మనం ఉంటే ఈ లోకంలో ఉన్న ప్రతి ఆశీర్వాదం కూడా మనకు అనుగ్రహించబడుతుందండి. అవును, చాలామంది ఏం చేస్తారంటే ఆయన సన్నిధిలో కూర్చోకుండా తన సొంత బలాన్ని నమ్ముకొని తన యొక్క సొంత ప్రయాస ద్వారా వాళ్ళు ఏం చేస్తారంటే ఆయన్ని విడిచిపెట్టి లోకంలో చూసి ఇదే సంపద, ఈ సంపదే ఈ యొక్క మనకి ఆశీర్వాదము, ఇదే మనకు ధన్యత దేవుడిచ్చాడు అనుకుంటూ ఉంటారు. కానీ ఆత్మీయమైన ధన్యత ఎప్పుడు, ఆత్మీయమైన ఆశీర్వాదం మనకి ఎప్పుడు కలుగుతుందో అదే నిజమైన ధన్యత అండి. ఈ లోకంలో ఉన్నది ఏదియూ కాదు, కానీ దేవుడి దగ్గర నుంచి మనం ఏదైతే ఆత్మీయంగా మనం పొందుకుంటామో అప్పుడు మాత్రమే మనం నిజమైన ధన్యులుగా నివసిస్తామన్నమాట. అవును, ఈరోజు దేవుడు అదే చెప్తున్నాడు, ఈ లోకంలో ఉన్న వాటిని చూసి నాకు దూరం కాకండి. మీరు నిజంగా మీరు నా సన్నిధిలో కూర్చున్నట్లయితే నువ్వు ధన్యుడివి, ధన్యురాలువి అని చెప్తున్నాడు ఆయన. అవునండి, మనకి ఈ లోకంలో మనం ఉంటున్నంతకాలం కూడా మనం క్షేమంగా, మన ఆరోగ్యంగా, మనం ఐశ్వర్యవంతులుగా మనకు కావాల్సిన ప్రతి అవసరాన్ని కూడా తీర్చుకోవాలి అనుకుంటే అది దేవుడి సన్నిధిలో మనం కూర్చున్నప్పుడు మాత్రమే అది మనకి కలుగుతుంది. ఈ లోకంలో ఎక్కడికి వెళ్ళి ఎంత తిరిగి మీ సొంత బలాన్ని సొంత ప్రయాస పడ్డారా, అది వ్యర్థమే. దేవుడు చెప్తున్నాడు, నా సన్నిధిలో కూర్చున్నారా, ఒక్క దినము నా సన్నిధిలో మీరు గడిపినట్లయితే 1000 దినముల యొక్క ఆశీర్వాదాన్ని నేను మీకు అనుగ్రహిస్తానంటున్నాడు. హల్లెలూయా. ఈరోజు నిశ్చయంగా ఒకవేళ ఇంతవరకు మీరు గడపకుండా ఉన్నారేమో, ఈ రోజు నుంచి ప్రారంభించండి దేవుడి సన్నిధిలో కూర్చోవటం. ఆయన సన్నిధిలో మీరు ఉన్నప్పుడు నిశ్చయంగా మీరు ఏదైతే ఆగిపోయింది అనుకుంటున్నారో ఆ ఆశీర్వాదం అంతా కూడా దేవుడు మీకు తిరిగి ఇచ్చి మిమ్మల్ని బహుగా దీవించగల దేవుడై ఉన్నాడు. హల్లెలూయా. ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం యేసయ్యా తండ్రి నాయన, నీకే స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాను తండ్రి నాయన. గొప్ప దేవ, అద్భుత దేవ అయ్యా తండ్రి నాయన, అయ్యా నీ బిడ్డలు నీ సన్నిధిలో ఉంటుండగా ప్రతి బిడ్డను కూడా మీరు ఆశీర్వదించి దీవించి బలపరచుకుని నజరేయుడైన యేసుక్రీస్తును అడిగి ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.